సీనియర్ జర్నలిస్ట్ కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా సార్ అంబట్రాంబాబు గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, వాళ్ళ తాతగారు చనిపోయిన సందర్భాన్ని, నాన్నగారు చనిపోయిన సందర్భాన్ని, బాబాయ్ గారు చనిపోయిన సందర్భాన్ని, ఇది రైట్ టైం అంటారా? ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ అంశాన్ని తీసుకురావడం వెనక ఏమైనా ఇన్సైడ్ ఉందా? అది ఏ సందర్భంలో తీసుకొచ్చారనేది ఇక్కడ ప్రధానమైంది. నారా చంద్రబాబు నాయుడు గారు బయట వాళ్ళకి క్లారిటీ వస్తుందా? బయట ఉందమ్మా, బయట ఉంటే ప్లే చేయాలి. నేను చెప్తాను. నారా చంద్రబాబు నాయుడు గారు ఇది గొడ్డలి పార్టీ, ఇది హత్యలు చేసే పార్టీ, ఇది రౌడీ పార్టీ అని ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ సార్లు ఉచ్చరిస్తున్నారు. దానికి సమాధానం చెప్పే క్రమంలో వెనకలో జరిగిన చరిత్ర అంతా చెప్పుకొచ్చారు. రాజశేఖర్ గారి మాడం దగ్గర నుంచి, అంతకుముందు దశరథరామ్ అనే ఒక ఎన్కౌంటర్ సంబంధించినటువంటి పత్రికకి సంబంధించినటువంటి వ్యక్తి, దానికి సంబంధించి ఈ హత్యలన్నీ చెప్పుకొచ్చారు. అవన్నిటిలో కూడా మన చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది అనేది ఒక ఆరోపణ. దాన్ని ఈ సందర్భం ఇప్పుడు సడన్ గా వచ్చి ఏదో రాజారెడ్డి గారిదో లేకపోతే ఇంకోటి చెప్పడం కాదు. ఆ నేపథ్యం ఖచ్చితంగా గొడ్డల పార్టీ, ఇది రౌడీ పార్టీ, ఇది దుర్మార్గమైన పార్టీ, ఈ పార్టీ ఉండకూడదు అని పార్టీ మొత్తాన్ని తిట్టేటటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి నిమగ్నమై ఉన్న సందర్భాన్ని పురస్కరించుకొని, ఆ నేపథ్యాన్ని పురస్కరించుకొని చెప్పినటువంటి మాటలు, అది సందర్భం. సో అంతకుమించి ప్రత్యేకంగా రాజారెడ్డి గారు మరణించింది ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏముంది? టీడీపీ హయాంలోనే జరిగింది. అవును సార్, అదే అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సార్ అసెంబ్లీ సాక్షిగా మళ్ళీ అసెంబ్లీ అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు హత్యా రాజకీయాల్లో ఉద్దండు అని చెప్పేటటువంటి క్రమంలో వీటన్నిటిని కోట్ చేయటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏమో రాజకీయాల్లోనే అలా చాలా శుద్ధుండని, జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డల పార్టీ అని, వాళ్ళ చంపారని వీళ్ళ చంపారని ఇట్లాంటి అన్ని వారికి ఉన్నటువంటి పత్రికా పట్టుతో రకరకాలుగా చెబుతున్నారు. కాబట్టి దానికి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ నేపథ్యంలో దాని గురించి కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు. అది ఇక్కడ నేపథ్యం. సార్, బీజేపీతో వైఎస్ఆర్సీపీకి ఎలాంటి ప్రేమానురాగాలు ఉన్నాయి? మేము ఎలాంటి ప్రేమానురాగాలు ఉన్నాయనేది కాదు. బీజేపీ పార్టీ కన్నా కూడా కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో మేము ఆ రోజున సింగిల్ గా పోటీ చేసి గెలిచినా కూడా కేంద్ర ప్రభుత్వంతో మేము సన్నిహితంగా ఉన్నమాట వాస్తవం. అది అక్కడ ప్రభుత్వం. మేమేం పార్టీ వెళ్ళి మేము వాళ్ళతో కలవలేదు, లేదా వాళ్ళతో కలిసి మేము పోటీ చేయలేదు, మేము కావుగిలించుకోలేదు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అంశాల వారీగా అక్కడ ఏదైనా విషయం ఉన్నప్పుడు పార్లమెంట్లో కానీ బయట కానీ మాకున్న బలం వారికి కావాల్సి వచ్చినప్పుడు అది రైట్ అని మేము భావించినప్పుడు ఇస్తూ వస్తున్నాం. ఇది జరుగుతున్నటువంటి చిత్రమే కదా. ఇది కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మా పార్టీ ఇది విచిత్రం కాదంటారా? సరే, మీరు అధికారంలో ఉన్నప్పుడు, కేంద్రంలో బీజేపీ ఉన్నప్పుడు మీరు అభిమానంగా ఉండడమో, లేకపోతే కేంద్రం అవసరం రాష్ట్రానికి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూటమి, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి ఉంది. ఈ టైంలో కూడా బీజేపీ అవనియండి లేకపోతే కేంద్రం అవనియండి, ఏది అడిగినా సరే, వాళ్ళకి ఏ సహాయం వచ్చినా సరే మేము ఉన్నామని ముందు వరుసలోకి వెళ్ళిపోవచ్చు. ఆ గ్యారంటీ ఇవ్వాల. అంశాల వారీగా మద్దతు ఇవ్వటం అనేది మాకు ఎప్పటి నుంచి అలవాటు. ఇవాళ కూడా కూటమిలో వాళ్ళు భాగస్వాములు అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రవేశపెట్టేటటువంటి బిల్లులు కానీ, వాళ్ళు ప్రవేశపెట్టేటటువంటి అమెండ్మెంట్స్ కానీ అవి మాకు నచ్చినప్పుడు మేము ఇస్తాం. అది అవర్ డిస్కషన్. అది అనేటప్పుడు మేమేమి వాళ్ళతో విలీనం కాలేదు, వాళ్ళ ఓట్లు మా ఓట్లు కలిసి మేము పోటీ చేయలేదు. మా గ్యాప్ ఎప్పుడు అలాగే ఉంటుంది. కానీ ఒక కేంద్రంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ ఒక నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాలు మాకు నచ్చినప్పుడు మేము సపోర్ట్ చేస్తాం. ఎవరికైనా కేంద్రంలో బీజేపీ ఉండొచ్చు, మరొకటి ఉండొచ్చు, మాకు నచ్చినప్పుడు మేము సపోర్ట్ చేసే స్వేచ్ఛ మాకు ఉంటుంది, చేస్తాం. అక్కడ కూటమి ఉంది, మీ మీద గెలిచి కదా. కూటమి ఉంటే ఉండేయండి, కూటమి కూడా వీళ్ళు వాళ్ళతో కలవచ్చు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. మేము కూటమితో విభేదిస్తాం తప్ప కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో విభేదించాల్సి వచ్చినప్పుడు విభేదిస్తాం. వాళ్ళందరూ ఒకే తాను అయినా కూడా ఒక మంచి కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తాం అనుకున్నప్పుడు మేము విభేదించాల్సిన అవసరం లేదు కదా. దట్ ఈస్ అవర్ స్టాండ్. సో మీకైతే వాళ్ళ మీద అభిమానం కదా. ఇష్యూస్, మోడీ గారి మీద అభిమానమా లేదా అభిమానం లేదా, కొన్నాళ్ళు ఆయనతో తిరిగి మళ్ళీ ఆయన ముంచేసి మేము బయటకు వస్తామా, అవన్నీ డిఫరెంట్ మ్యాటర్. నేను అనేది ఏంటంటే అంశాల వారీగా మేము ఇచ్చే మద్దతు ఇప్పుడు కొనసాగుతుంటుంది, ఆ అంశాలను బట్టి ఉంటుంది. ఓకే, మోదీ గారికి కేంద్రంలో ఆయన ఉన్నారు కాబట్టి, ఇది థర్డ్ టైం కాబట్టి సరే, కేంద్రం అవసరాలు ఉంటాయి కాబట్టి అవసరాలు వాడుకోవడం తప్పలేదు. కానీ ఈ మధ్యకాలంలో వింతగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తాల్సింది పోయి పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువగా ప్రేమ చూపుతారు. పవన్ కళ్యాణ్ గారు ఇలా చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఇలా చేస్తే బాగుంటుందని ఈ సహాయాలు ఎవరున్నారు? నేను అనేది ఏంటంటే ఇక్కడ మీరు పొరపాటు పడుతున్నారు. కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఒక భాగస్వామి. కూటమి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడన్నా తప్పు మాట్లాడినప్పుడు, తప్పు చేసినప్పుడు
వాటిని మేము విమర్శించడం అనేది మా రాజకీయంగా మాకు అవసరం, మేము చేస్తాం. దానిలో పనిగట్టుకుని చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ గా మాట్లాడుతుండం కొన్ని ఎవరికి? అంశాల్లో. ఎవరికి చాలా మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఇది పవన్ కళ్యాణ్ ఇలా చేస్తే బాగుంటది, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి, సీఎం అయ్యి అంత ఇవన్నీ- పవర్ ఆయన దగ్గర ఉంది. ఒకటి వర్మ గారు, ఎవరి గురించి ధర్మంగా మాట్లాడేటటువంటి స్వేచ్ఛ ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకైనా ఉంటుంది. ఒక సలహా ఇచ్చేది ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇలా చేసి ఉండవలసింది కాదు అని చెప్పేటటువంటి అవకాశం కూడా మాకు ఉంటుంది. చెప్పడానికి అదేమో నిషిద్ధమేం కాదు కదా. ఉమ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, మీరు విజయ్ గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంతమంది మాట్లాడారు? మేమైనా మాట్లాడింది? మేము కాదే మాట్లాడింది. సోషల్ మీడియాలో కొంత వందల మంది మాట్లాడారు. అంటే ఆద్యం పోసింది మీరని కదా. ఎందుకు మాకు రాజ్యం పోయాల్సిన అవసరం మాకేంటి? వాళ్ళు కలిసి ఉంటారని తెలుసు, కలిసే పోటీ చేస్తారని తెలుసు. మాకు రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసే పోటీ చేస్తారనేది మాకు చాలా స్పష్టంగా ఉంది. ఉమ్, ఇంకా మేము వాళ్ళ మధ్యన ఆజ్యం పోయాల్సిన అవసరం ఏంటి? ప్రజల్లో ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, కూటమిలో ఇబ్బందులు లేవని నేను అనడం లేదు అన్నాడు మొన్న. ఉమ్, ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అవును. పబ్లిక్ మీటింగ్ కదా, ఆ మీటింగ్ లో అంత లైవ్ లో వచ్చింది. ఆ మాట అన్నప్పుడు జనం నుంచి రియాక్షన్ ఏంటి ఒకసారి చూడండి. క్యాలిక్యులేట్ దట్. ఏమైంది? వాట్ దే సెడ్. వ్యతిరేకించారా? చూడండి మీరు ఒకసారి, కరోనా కూడా చూడమంటున్నా ఉమ్. ఎంత అప్లాజ్ వచ్చింది. ఎస్